గాస్పెల్ బాప్టిస్ట్ చర్చ్ ఫౌండర్ పాస్టర్ రేవా డాక్టర్ జి దేవదానం తన 52 సంవత్సరాల క్రైస్తవ జీవితాన్ని పురస్కరించుకుని హెచ్పీ కాలనీలో చర్చిలో ఉప్పల్ నియోజకవర్గం పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు రేవా శ్రీరామ్ తిమోతి ఆధ్వర్యంలో అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ దేవదానం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా దేవుని పిలుపు మేరకు ఉద్యోగాన్ని వదిలేసి పాస్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించారన్నారు. దిక్కులేని ఎన్నో అభాగ్య కుటుంబాలకు ఈయన ఆసరగా నిలిచి ఉన్నారన్నారు. తన 52 జీవితాల పాస్టర్ జీవితంలో ఎంతో మంది పిల్లలకు పేదవారికి అనేక సహాయ సహకారాలు చేయడం జరిగిందన్నారు. దేవదానం క్రైస్తవ భక్తిని చూసి దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి చర్చి నిర్మాణం కొరకు 2000 గజాల స్థలాన్ని ఇప్పించడం జరిగిందన్నారు. బండారి రాజిరెడ్డి చేసిన సేవలు మరవలేనివని తెలిపారు. చర్చి సభ్యులందరూ తమ జీవితకాలం బండారి రాజిరెడ్డికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. అందరూ నీతిమంతులు తీర్చబడి ఆయన యొక్క చిత్త ప్రకారంగా ఆయన రాజ్యములో ప్రవేశించలాగున జీవ గ్రంథంలో వారి పేరు నామోదు చేయబడుతుంది. అక్కడ నిషిద్ధమైనది కానీ అపవిత్రం ఏది ప్రవేశించదు. అబద్ధము జరిగించేవారు ఎవరు ప్రవేశించరు. కనుక అబద్ధమే సాతానుడు, అబద్ధమునకు జనకుడు వాడు. కనుక అబద్ధాన్ని ప్రేమిస్తే నిత్య నరకాగ్ని. కనుకనే ప్రకటన 20:10లో అబద్ధ ప్రవక్తయు అక్కడ ఉన్నటువంటి సాతానుడు మరి అగ్నిలో కాలిపోతున్నాడు. కనుక బిడ్డలారా, ఈ దినమున నేను తెలుసుకున్నటువంటి సత్యం, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, నిజమైన ప్రభువు ఉంటున్నాడు. ఆయన నా కొరకు ప్రాణం ఇచ్చాడని నమ్మి ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. ఆయన నా మనసు మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. ప్రభు నా కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన రానయ్యున్నాడు. దాని కొరకు నేను సిద్ధపడుతున్నాను, సంఘాన్ని సిద్ధపరుస్తున్నాను. కనుక దీనికి బట్టి దేవునికి ఎంతో ఎంతో కృతజ్ఞతుడై ఆయన బ్రతుకాలం అంతా ఆయనకు నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాను. దేవునికే మహిమ కలుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, క్రీస్తు కొరకు మనం అందరము జీవించవలసిన వారం. ఎఫెసీ 4:15లో ప్రేమ కలిగి, సత్యము చెప్పుచు ప్రేమ కలిగి క్రీస్తు వలె అన్ని విషయంలో మనం ఎదగాలి. అందుకని బండారి మరి రాజిరెడ్డి గారితో మాట్లాడినప్పుడు మేము క్రీస్తు ప్రేమను పంచుతుంది. అయ్యగారి యొక్క యథార్థతను బట్టి, వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆ రోజున బండారి రాజిరెడ్డి గారు ఇంత యథార్థవంతుడు ఎక్కడ చూడాలని చెప్పి ఆయన వచ్చి చూసి ఆయన పిలిచి ఈ స్థలం మీకు అయితే బాగుంటుంది చర్చికి అని చెప్పి 2000 గజాలు ఉచితంగా ఇప్పించారనమాట. వారు ఇప్పించారు. ఆ తర్వాత వారు తనంతరం గత లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు కూడా వచ్చి చూసి ఇక్కడ చైర్స్ లేవని చూసి ఇంత పెద్ద చర్చి మా అన్న ఇచ్చాడా అని ఆయనకు తెలియదు. ఆయనకే తెలియదు ఆ విషయము. మేము చెప్పేంత వరకు, అయ్యగారు చెప్పేంత వరకు చెప్పిన తర్వాత ఎమ్మడే చైర్లు ఇప్పించారు వాళ్ళనమాట. ఈ స్థలానికి పునాదులు బండారి కుటుంబం. చాలా వాళ్ళు దాతలుగా ఉన్నారు. వారు చనిపోయేంత వరకు కూడా ఈ సంఘానికి సేవకులు సహకారం ఉన్నారు. వీళ్ళు కూడా వారి కృతజ్ఞత కలిగి చూపించడం ప్రారంభించారు.